ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. మరి 12వ దినముకి మనం వచ్చేసి ఉన్నాము. దేవుని మహిమపరచడానికి మీ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ లైవ్. అండ్ బిలీవ్ దట్ ఎవ్రీవన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ when you're doing the fasting prayers. వాటర్ తాగుతున్నారు అనుకుంటున్నాను. డ్రింక్ మోర్ వాటర్, స్టే హైడ్రేటెడ్. వర్షిప్ చేసుకుంటూ మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకొని వర్షిప్ చేసుకొని మనం దేవుని మహిమపడదామండి. పరిశుద్ధ గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ దినమున మీకు ఇచ్చిన మంచి సమయమును బట్టి 12వ దినమును బట్టి మీకు వందనాలు. దినమున మీ వాగ్దానం చేయించుండగా మీ వాక్యములో మీ బలమును నడిపించి శక్తిని బాహుబలమును మీరు చాటమని జ్ఞానముతో నడిపించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ జీసస్. ఈ దినమున మరి ఆయన చేసిన మేలులు ఎన్నో గొప్పవి మన జీవితాలలో. ఇట్స్ ఆల్ జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ హిమ్. నీవు చేసిన మేలు ఎంతో గొప్పవి నాయన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేళ పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేళ పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, గొప్ప దేవుడు నీవు నాయన యేసయ్య. మా జీవితాలలో గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు, ఏకరీతిగా ఉండు గొప్ప దేవుడు నీవే నాయన. నీకు వేలాది వందనం. మారని దేవుడు, నా యొక్క గొప్ప దేవుడు, నీకు వేలాది వందనములు. నీ దేవుడు నా దేవుడు, అందరికీ మనకి గొప్ప స్థితిగతులు నిలిపించే గొప్ప దేవుడు మన యేసు ప్రభువు మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. కొండలలో వెళ్ళినా, మా శ్రమలలో ఉన్నా కానీ నాయన మా జీవితాలను కట్టేది నీవు నాయన. నీకు వేలాది వందనాలు.
కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయా. అందరం వచ్చి చెప్తామండి. కొండలలో ఉన్నాను నీవు విడచిపోలేదయా, శ్రమలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయా. నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణము నంతవరకు విడచిపోలేదయా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేదయా. థ్యాంక్ యూ జీసస్. చీకటిలో ఉన్నాను నిన్ను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యావయ్యా, చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా, నీది ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా, నీది పావురపు మనసయా యేసయ్యా, పావురపు మనసయా, నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా. మరి ఒక సాక్ష్యం, నీ గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, నీది పావురపు మనసయా యేసయ్యా, పావురపు మనసయా, నీది ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా, నీది ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, ఇది ప్రేమించే మనసు మాకు ఇచ్చిన వర్షిప్ని బట్టి వేలాది వందనములు చెల్లిస్తూ వాక్యంలోనికి వెళ్ళుచుండగా మీ జ్ఞానముతో శక్తితో బలముతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. మరి ఈ దినమున
మనము 12వ దినముగా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి మనము ఈ దినమున ఇవ్వబడిన వాక్య భాగమును మనం చదువుకుందాం. అందరూ మరి సామ్స్ 102 చదువుకొని ధ్యానించి ఉంటారని మేము నమ్ముచున్నాం. మరి ఒకవేళ చేయకపోతే కనుక ప్లీజ్ స్టడీ Psalms 102. మనము straight will go into the direct verses of the promised word for us for this day. That is that 27 and 28. మరి 27లో రాయబడిందిగా, but you are the same and your ears will have no end. Praise Jesus. మరి దినమున నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి మన జీవితాల్లో మనం యేసుక్రీస్తు మన దేవుడు యెహోవా అనబడిన మరి పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనకు నిన్న నేడు నిరంతరము మరి మన గొప్ప దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఈ దినమున మన గొప్ప దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. మరి ఈ దినమున మనకిచ్చి ఉన్న ఏకరీతిగా ఉన్న గొప్పది ఎవరు ఉంటారండి? ఏకరీతిగా ఈ దినమున మరి మన కుటుంబాల్లోనేమి మన స్నేహితుల్లోనేమి ఒక దినము ఒకలా ఉంటే మరి ఒక దినము మరి మూడ్ స్వింగ్స్ అంట. మరి ప్రతి ఒక్కరికి మన జీవితాలలో మనం చూస్తుంటాం రకరకాల మరి మూడ్ స్వింగ్స్లో మనము వెళ్తున్నాం. ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ వర్డ్. బట్ ఎస్, అఫ్ కోర్స్ వీ హ్యావ్, ఎవ్రీ వన్ హ్యావ్. ఒకళ్ళకి డల్నెస్ ఉంటుంది, మరి ఒకళ్ళకి హ్యాపీనెస్లో ఉంటారు, మరి ఇంకోరు చూస్తే దుఃఖంలో మరి వారు ఉండడం మనం చూస్తున్నాం. మరి దుఃఖంలో ఉన్న ప్రతి వారి కోసం మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కోల్పోయిన మరి దుఃఖంలో ఉన్న వారి పక్కన మనం నిలబడేవారు. ఎందుకంటే దినమున మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఏకరీతి అయిన గొప్ప దేవుడు. హీఈస్ ఆల్వేస్ ద సేమ్. మరి ఏ పరిస్థితుల్లో అయినా మీరు కొండల్లో ఉన్నా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. మరి మీరు శ్రమల్లో ఉన్నా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మనం చేయగలిగింది ఏంటి? మరి ఆయనకున్న మనస్సు మనం చూడగలిగితే కనుక ఎటువంటి మనస్సు ఆయన ఏకరీతిగా కలిగి ఉన్నాడంటే గొర్రెపిల్ల మనస్సు కలిగిన దినము మనకి యేసుక్రీస్తు లోకమునికి వచ్చి నీ కోసం నా కోసం మన పాపములను కడిగివేయు నిమిత్తము. స్టార్టింగ్ నుంచి వీఆర్ సీయింగ్ గాడ్ యాజ్ అ లవింగ్ గాడ్. బట్ వీ బీన్ ట్రాక్డ్ అవే, వీ బీన్ డ్రైవ్. మనము ఆయన త్రోవల నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మరలా తీసుకొచ్చి మనను ప్రేమతో తన త్రోవలో ఆయన నడిపించే గొప్ప దేవుడు. మరి అటువంటి మరి తప్పిపోయిన కుమారుడు కూడా అలా విధంగానే మరి తప్పిపోయి తన పాత రోత జీవితంలో మరి తండ్రి దగ్గర ఉన్నదంతా మనకు కావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోయి డబ్బునంతా ఖర్చు పెట్టి మరి తిరిగి మరి ఏమీ లేని స్థితిలో ఆయన ఉన్నప్పుడు మళ్ళా తండ్రి గుర్తొచ్చి, తండ్రి ప్రేమను గుర్తొచ్చి, దేవా మరి తండ్రి అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంట? హత్తుకునే మనసు. ఎందుకంటే తండ్రి మారలేదు, తండ్రి హృదయం మారలేదు. తండ్రి యొక్క మరి మన ఎదుట ఉన్న ప్రేమ, గొర్రెపిల్ల వంటి ప్రేమ మారలేదు. అది ఎంత ప్యూరిటీ అయిందండి. ఎందుకంటే ఈ దినమున ఆ తండ్రి మీకోసం నా కోసం మరణించిన గొప్ప దేవుడు. దట్స్ వేర్ ద సాల్వేషన్ హ్యాస్ కమ్. మనం ఒకవేళ దేవుణ్ణి, దేవా నా పాపములను కడిగివేయి నాయన యేసయ్యా, యేసుక్రీస్తు నా నిజమైన దేవుడు అని చెప్పగలిగితే కనుక అది మీకు సాల్వేషన్ దేవుడిచ్చే గొప్ప రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అతి సమీపముగా మనం దేవుని యొక్క రాకడకు అతి సమీపముగా ఉండి ఉన్నాం. మనము ఈ యొక్క సమయంలో ఈ దినమున మీకు చెప్పేది ఏంటనగా సాల్వేషన్, గెట్ సేవ్డ్ బై ఆర్ లివింగ్ గాడ్. మరి సేవ్ అయిన వారు మరి బాప్టిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుణ్ణి ఆరాధిస్తూ ఎటువంటి మనసు మనకు కావాలంటే, ఏకరీతిగా ఉన్న గొప్ప దేవునితో మనం సహవాసం చేయాలంటే మనకు కావాల్సింది మొదటిగా గొర్రెపిల్ల వంటి మనసు మనకు కావాలి. ప్రతిదినము ఆయనకు సమయం ఇచ్చి సాక్రిఫైస్, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిన గొప్ప దేవుడు. ఈ దినమున ఆయనకి సమయం ఇచ్చేవారుగా లేమా? ఆయనకు మన పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆరాధించే స్థితిగతులను మనం ఇవ్వకపోతే మనము this is not at all good for God, because ఆయనకి మొదటిగా ఆత్మతో సత్యముతో ఆరాధించే మనస్సు ఆయన కావాలంట. మరి వేశ్యదారి జీవితం కానీ ఇకలోక సంబంధమైన వాటిని కానీ ఎక్కడో మన ధ్యాసలు ఉంచుకొని దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఎవరం ఉండకూడదు.
దేవునికి ఇచ్చే సమయము ఆయనకి శ్రేష్టమైన సమయం. మొదటి సమయమును దేవునికి ఇచ్చేవారుగా, మొదటిగా ఉదయకాలము దేవుణ్ణి ఆరాధించేవారుగా మీరు అందరూ ఉంటారని మేము నమ్ముచున్నాం. మరి రెండోదిగా మనకు కావాల్సింది ఏంటంటే పావురపు మనసు. మరి పావురాన్ని చూడగానే వైట్, మరి డర్వ్ని మనం చూస్తే కనుక ఏంటి దానికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు, మరి పీస్కి రిసెంబుల్గా ఉంటుంది. మరి పీస్ మేకింగ్, వరల్డ్ పీస్ అని, మరి ఒకవేళ వార్స్ కానీ ఎండ్ అవే సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ద రిలీజ్ ద డర్వ్ ఇన్ టు ద ఎయిర్. మరి ఏదన్నా కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసేటప్పుడు ద రిలీజ్ ద బర్డ్. మరి అట్లాంటి పరిస్థితులు ఈ దినమున మనకి ఎటువంటి మనసు కావాలంట? పావురపు మనసు కావాలి. మరి అటువంటి పావురపు మనసు మీకుందా? ఆ పీస్, మరి పీస్ మేకర్స్గా మీరు పిలువబడతారని సెలవిస్తాం గొప్ప దేవుడు. మీరు ఆ పీస్తో మీరు నడుస్తున్నారు. ఇది మన కుటుంబంలో ఒకవేళ పీస్ లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విల్ రిసీవ్ ద పీస్ ఇన్ ఆ ఫ్యామిలీ అని ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు మీకు ఆ ప్రశాంతమైన దినములను, ఆనందకరమైన దినములను ఇచ్చే గొప్ప దేవుడు. మరి మూడోదిగా మనం చూస్తే గనక మనది ఎటువంటిది కావాలంటే ఆయనది ప్రేమించే మనసు కదా. ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి మనకు వచ్చి మనకి దేవుడి దినమున నిలబడ్డాడు. మరి ఈ దినమున మనం కూడా ఇతరులను, ఈ లోక సంబంధమైన వారిని, మరి అన్య జనులను మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి. దీని మన హేట్రెడ్ ఎక్కువైపోతుంది. మరి రిలీజియన్ పేరుతో, లేకపోతే ఈ యొక్క సర్కమ్స్టెన్సెస్ పేరుతో బాగా హేట్రెడ్ అనేది బాగా పెరిగిపోతుంది. మనకి ఇచ్చింది మాత్రం ఇట్స్ నాట్ అబౌట్ ద నేమింగ్ ఆఫ్ ద టైటిల్స్, క్రిస్టియానిటీ, రిలీజియన్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ we should be standing for Jesus. We should be standing for our living God, Yahweh, showing our love towards our community. మన యొక్క కమ్యూనిటీకి మనకి ప్రేమను చాటేవారిగా, ప్రేమను చూపించేవారిగా మనం మొదటిగా నిలబడితే కనుక దేవునితో సహవాసము, మన ఆ విధంగా ఏకరీతిగా ఉన్న గొప్ప దేవునితో సహవాసము చేస్తూ మనము ముందుకెళ్ళిపోయే జీవితాలు మనకు ఉంటాయి. సో అటు దీవెనలను మనకు దేవుడు ఇవ్వాలంటూ మనం ఏదైనా మిస్టేక్స్ చేయగలిగితే కనుక ఆ హడల్స్లో కూడా దేవుని హస్తము పట్టుకొని, ఎందుకంటే దేవుడు మన హస్తముని రైట్ హ్యాండ్, హీ ఆల్వేస్ క్యాచెస్, హోల్డ్స్ అవర్ రైట్ హ్యాండ్ అండ్ హీ మేక్ అస్ వాక్ రైట్. మనం అటువంటి నమ్మకము, ఫెయిత్తో మనం ముందుకెళ్తే కనుక ఎన్నో గొప్ప దేవుళ్ళు మనకి ఇచ్చే గొప్ప దేవుడు. మూడిటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి, మరి గొర్రెపిల్ల వంటి మనస్సు మనకు కావాలి. రెండోది పావురపు మనస్సు మనకు కావాలి. మూడోదిగా ప్రేమించే మనసు మనకి మరీ ముఖ్యం. ఈ మేలులు అనే సాంగ్ మరి ఎంతో గొప్పది. మరి నాతో ఎంతగానో మాట్లాడిన సాంగ్, మీరు కూడా ఆ సాంగ్ని దినమెల్లా స్తుతిస్తూ గణపరుస్తూ జస్ట్ లర్న్ దట్ సాంగ్, సింగ్ అలాంగ్. గొప్ప దేవునికి ఎన్నో మేలులు ఇచ్చిన గొప్ప దేవునికి స్తుతులు అర్పిస్తూ మనం ముందుకు వెళ్ళాలంటూ చిన్న వాక్యం దేవుని దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ దినమున మాకు ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి వందనాలు. 12వ దినమున మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నేను ఏకరీతిగా ఉన్నవాడను అని సెలవిస్తున్న గొప్ప దేవుడు. నిన్న నేడు నిరంతరము నాయన, జనరేషన్స్ మే పాస్ ఆన్, బట్ లార్డ్ యూ టోల్డ్ దట్ యూ విల్ బీ సేమ్ ఫర్ ఎవర్, ఓ మాస్టర్. లార్డ్, we might change, we might get the circumstances changed, but Lord, our Lord is the same forever. ఆ యొక్క ఫెయిత్తో ముందుకు వెళ్ళడానికి మీరు దయచేయండి. ఏ కష్టము నష్టం వచ్చినా కానీ మా అన్న విడవని దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దినమున యేసయ్యా, మరి కష్ట సమయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న, మా చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నాయన, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుల కోసం ప్రతి ఒక్కరిని మీ యొద్ద పెడుతున్నాం. వారిని మీ కాపుదలతో ఉంచండి. మీ అద్భుత చేతులతో చెక్కుమని, మీ జ్ఞానంతో, శక్తితో, బలంతో నింపి ప్రతి ఒక్కరిని నాయన మీ కాపుదలతో ఉంచి యేసయ్యా, అన్యజనులలో మీ సువార్తను ప్రకటించే దినములు అతి సమీపముగా యేసయ్య యొక్క మేము రివైవల్ని తీసుకువెళ్ళే దినములు మాకు రాబోచుండగా నాయన, మాకు యేసయ్యా మీరు ఇవ్వబోతున్న జ్ఞానమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తాం. మీ మహిమాశ్వరం చొప్పున మా కుటుంబాలను నిలబెట్టమని, దినమెల్లా మాకు తోడుగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise be to God. Have a blessed day.